అందుకే అమ్మలాంటి ప్రాణి లోకంలో లేదు. శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం. అమ్మయే భగవంతుడై ఉన్నది. భగవతి అమ్మ, అమ్మ భగవంతుడు రెండు కాదు. ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేశము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది. సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి, ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో, ఎక్కడ కొడుక్కి చాలా డబ్బు అయిపోతుందో, ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు, మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తల పెట్టుకుంటానని, ఒళ్ళో తల పెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత